అందరికీ వందనాలండి. వాక్యాన్ని ఎక్కువగా తెలుసుకోవాలి, వాక్యాన్ని లోతుగా తెలుసుకోవాలి, ధ్యానం చేయాలి అనే తపన కలిగిన వాళ్ళు మనలో చాలా ఎక్కువ మంది ఉంటారు. అటువంటి వారందరికీ కూడా మరి బుక్ స్టాల్స్లో చాలా పుస్తకాలు మనకు అవైలబుల్గా ఉంటాయి. అందులో వ్యాఖ్యానాలు, పూర్తిగా బైబిల్ మీద వ్యాఖ్యానాలు కూడా మనకి బుక్ స్టాల్స్లో అవైలబుల్గా ఉంటాయి. వాటన్నింటిలోకి వెళ్ళా కూడా మరి నేను ఎక్కువగా ఇష్టపడేది, నేను ఎక్కువగా మరి ప్రిఫర్ చేసేది ఈ యొక్క విఎల్సిబి గారు రాసినటువంటి బైబిల్ వ్యాఖ్యానం. నేను వాక్యాన్ని ఎక్కువగా ఇష్టపడేవారిగా, సంఘానికి సరైనటువంటి సత్యాన్ని, వాక్యాన్ని బోధించాలనే తపన కలిగిన వాడిగా ఎన్నో పుస్తకాలు చదివాను. మరి చాలా వ్యాఖ్యానాలు కూడా నేను స్టడీ చేశాను, చూశాను. వాటన్నింటిలోకి వెళ్ళా నాకు ది బెస్ట్ అనిపించిన వ్యాఖ్యానము విఎల్సిబి గారు రాసినటువంటి ఈ బైబిల్ వ్యాఖ్యానం. ఈయన అమెరికా దేశంలో మరి బైబిల్ బోధకుడిగాను, సంఘ కాపరిగాను పనిచేశారు. ప్రస్తుతం వారు దేవుని సన్నిధిలో ఉన్నారు. మరి ఇంతవరకు నేను ఈ యొక్క వ్యాఖ్యానాన్ని ఇంగ్లీష్లో చదివాను. పీడిఎఫ్ రూపంలో మరి ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉంటుంది 2 పార్ట్లుగా. అయితే తెలుగులో దీనిని మొట్టమొదటిసారిగా మరి సహోదరులు, పెద్దలు మరి దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని బట్టి నేను చాలా సంతోషపడుతున్నాను. ఆది కాండము నుండి ఎస్తేరు గ్రంథం వరకు ప్రస్తుతానికి దీన్ని వారు మరి అనువదించి రిలీజ్ చేశారు. ప్రతి వచనానికి చక్కని వివరణ, అక్యురేట్ వివరణ మనకి ఇందులో దొరుకుతుంది. బైబిల్ పక్కన పెట్టుకొని దీన్ని మీరు స్టడీ చేస్తున్నప్పుడు మీరు ఎన్నో కొత్త విషయాలు, ఎన్నో సంగతులు, శ్రేష్టమైనటువంటి లోతైనటువంటి విషయాలు వాక్యములను మీరు తెలుసుకుంటారు. ఇది మీకు నిజంగా ఖచ్చితంగా చాలా ప్రయోజనకరంగా, ఉపయోగకరంగా ఉంటుందని నేను హామీ ఇవ్వగలను. దీని ధర ప్రస్తుతం 1100 నుండి 1200 మధ్యలో ఉంది. అన్ని బుక్ స్టాల్స్లో అవైలబుల్గా ఉంది. కావలసిన వారు, వాక్యం పట్ల ఆసక్తి, తపన ఉన్నవారు, వాక్యాన్ని ఎక్కువగా మరి ధ్యానం చేయాలని మనసు కలిగిన వారు, సంఘ కాపరులు, బోధకులు, ఉపదేశకులు, మరి కొత్తగా సేవలకు వచ్చిన వారు, ఇలా వాక్యాన్ని ఎక్కువగా తెలుసుకొని సత్యాన్ని సంఘానికి సరిగ్గా బోధించాలి అనే ఆశ కలిగిన ప్రతి ఒక్కరికి ఈ విఎల్సిబి గారు రాసినటువంటి బైబిల్ వ్యాఖ్యానం ఎంతో ఉపయోగపడుతుంది. దయచేసి మీరు అందరూ కూడా దీన్ని తీసుకొని మరి చదివి వాక్యం లోతుగా అర్థం చేసుకొని మీ సంఘాలకు శ్రేష్టమైనటువంటి వర్తమానాలను అందిస్తారని నేను నమ్ముతున్నాను. వర్తమానాల పరంగా, సందేశాల పరంగా కూడా మనకు చాలా ఉపయోగకరంగా ఈ వ్యాఖ్యానం ఉంటుంది కనుక కాపరులు, బోధకులు, ఉపదేశకులు మరి ముఖ్యంగా దీన్ని స్టడీ చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.